ఒక రహస్యం శతాబ్దాల చరిత్రను మార్చగలదు. మరి ఆ రహస్యం బయటపడే రోజు ప్రపంచం వేరే రూపం దాలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. నాజీల బంగారపు రైలు రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1945వ సంవత్సరం జర్మనీ భూభాగమంతా ధూళిగా మారిపోయింది. హిట్లర్ సామ్రాజ్యం కూలిపోతుంది. బెర్లిన్ వైపు దూసుకొస్తున్న శత్రు సైన్యాల మధ్య ఒక రహస్య ఆజ్ఞ జారీ అయింది. బంగారం, డైమండ్స్, విలువైన వస్తువులన్నీ ఒక రైల్లో లోడ్ చేయండి. ఇది మన చివరి ధనం. ఇది తప్పక రక్షించాలి. మ్యూజియంలోని బంగారం, ప్యాలెస్లలోని రత్నాలు, అద్భుతమైన కళాఖండాలు, మేలిరకపు వజ్రాలు, హిట్లర్ తన టైం ట్రావెల్కు సంబంధించిన పరిశోధన పత్రాలు, న్యూక్లియర్ టెస్టులకు సంబంధించిన విలువైన పత్రాలు, ప్రజల వద్ద నుండి దోచుకున్న విలువైన వస్తువులు అన్నీ ఒక రహస్య రైలులో లోడ్ చేయబడ్డాయి. ఆ రైలు పేరు ఎవరికీ తెలియదు. కానీ ఆ రోజు నుండి అది చరిత్రలో నాజీ గోల్డెన్ రైలుగా ప్రసిద్ధికెక్కింది. గోల్డెన్ ట్రైన్ రాత్రి 12 గంటలకు చీకటిలో బయలుదేరింది. అది వ్రోక్లా నగరం నుండి వాల్బ్రిడ్జ్ నగరం వైపు ప్రయాణం ప్రారంభించింది. పోలాండ్ దక్షిణంలోని ఓల్ మౌంటైన్స్ వైపు దూసుకెళ్లింది. అక్కడే నాజీలు నిర్మిస్తున్న ఒక భూగర్భ రహస్య నగరం ఉందని ఆ రైలును లోపల దాచిపెట్టి ప్రవేశ ద్వారాన్ని పేల్చివేశారు. ఆ రైలు చీకటిలో పర్వతాల మధ్యకు వెళ్ళింది. మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు అని చివరిసారిగా చూసిన సాక్షులు చెప్పిన మాటలు. అప్పటి నుంచి 80 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఆ రహస్య బంగారం రైలు మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. రైలులో నింపిన వస్తువులు హిస్టారికల్ ప్రకారం, చరిత్రకారులు, సాక్షులు, పాత రికార్డుల ప్రకారం 7 ప్రధాన రకాల వస్తువులని భావిస్తున్నారు. బంగారు కడ్డీలు వేల సంఖ్యలో స్వచ్ఛమైన బంగారాన్ని కరగబెట్టి బార్లుగా తయారు చేశారు. ప్రతి బార్ సుమారుగా 12.5 కేజీల బరువు ఉంది. మొత్తం బంగారం బరువు అంచనా ప్రకారం 300 టన్నుల వరకు ఉండొచ్చని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. వజ్రాలు, మాణిక్యాలు, నవరత్నాలు, యూరప్ అంతటా యూదుల నుండి లాక్కున్న విలువైన రత్నాలు, ఇవి అంచనా విలువ కొన్ని $1 బిలియన్ పేర్కొన్నారు. పోలాండ్, హంగేరీ, చెక్ రాజ్యాల రాజవంశాల ఆభరణాలు, వజ్ర కిరీటాలు, ముత్యాల గొలుసులు, రత్నాల కిరీట భాగాలు, కళాఖండాలు, రెమ్బ్రాండ్, లియోనార్డో, మైకేల్ ఏంజెలో వంటి ప్రసిద్ధ కళాకారుల చిత్రాలు, సుమారు 4000 నుండి 6000 కళాఖండాలని అంచనా. విదేశీ కరెన్సీ మరియు బాండ్లు, స్విస్ బ్యాంకు కరెన్సీ, బంగారం బాండ్లు, యూదుల డిపాజిట్లు, మొత్తం వీటి విలువ అప్పటి కాలంలో సుమారు $250 మిలియన్. కానీ నేటి విలువ ప్రకారం 10 బిలియన్ అనగా 80,000 కోట్లకు పైగా దాని విలువ అవుతుంది. రైలు బోగీలు సుమారు 24 నుండి 30. మొత్తం రైలు భూగర్భ సొరంగం ద్వారా దాచబడిందని పేర్కొనడం జరిగింది. మొదటి క్లూస్ ఎలా బయటపడ్డాయి? యుద్ధం తర్వాత స్థానిక మైనింగ్ చేసే వ్యక్తులు, మేము ఒకసారి భూమి లోపల రైల్వే ట్రాక్ చూసాం, అది ఎక్కడికో దారి తీస్తుంది, కానీ దాని వెంట వెళితే చివర మాత్రం కనిపించలేదు. 2015లో 2 ట్రెజరీ హంటర్స్, పీటర్ కోపర్ అండ్ ఆండ్రియాస్ రిచర్డ్, ఒక పాత నాజీ మ్యాప్ ఆధారంగా వాల్బ్రిడ్జ్ సమీపంలోని పర్వత ప్రాంతంలో మెటల్ డిటెక్టర్ తో తవ్వకాలు ప్రారంభించారు. మెటల్ సిగ్నల్ వచ్చిందని వాళ్ళు ప్రకటించారు. భూమి కింద ఒక 100 మీటర్ల పొడవున్న రైలు ఉంది. ప్రపంచ మీడియా ఆ ప్రదేశాన్ని చుట్టేసింది. BBC, CNN, డిస్కవరీ ఛానల్ అందరూ అక్కడికి చేరారు. వీరు చెప్పిన సమాచారాన్ని బట్టి పోలాండ్ ప్రభుత్వం పరిశీలన ప్రారంభించింది. డ్రోన్ కెమెరాలు, గ్రౌండ్ రాడార్ స్కాన్లు అన్నీ పరిశోధించాయి. వారికి కూడా స్కానర్లో ఏదో లోహం వస్తువు ఉన్నట్టు కనిపించింది. ప్రజలందరూ బంగారం దొరికిందని సంబరపడ్డారు. కానీ తవ్వకాలు పూర్తయిన తర్వాత అక్కడ ఏ రైలు లేదు, కేవలం సహజ రాయి ఆకారమే కనిపించింది అని ప్రభుత్వం కేసు క్లోజ్ చేసింది. కానీ ప్రజల మనసులో ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. రైలు నిజంగానే ఉండి ఎవరో ముందే తీసుకెళ్లారా? రైలును తాకడానికి ప్రయత్నించే వారికి శాపం వస్తుందని కొంతమంది చెబుతారు. మరికొందరు ఇది సోవియట్ సైన్యం దాచిన రహస్యం, బంగారం అప్పటికే మాస్కోకు తీసుకెళ్లారు 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత. మరికొందరు రైలు ఇంకా భూమి లోపలే ఉంది, ప్రాజెక్ట్ రీజ్ టన్నెల్ గోడల వెనుక దాగి ఉంది అంటారు. వాల్బ్రిడ్జ్ ప్రాంతంలోని అడవుల్లో ఇంకా భూమి కింద మెటల్ సౌండ్ వినిపిస్తుందని స్థానికులు కొంతమంది చెబుతారు.
రాత్రిళ్ళు రైలు చక్రాల శబ్దం విన్నామని కూడా చెప్తారు. ఎవరూ లోపలికి వెళ్లరు, ఎందుకంటే ఆ ప్రదేశం ఇప్పటికీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. రహస్యంగా రక్షణ సిబ్బంది కాపలా కాస్తున్నారు. హిట్లర్ చనిపోయిన అతని బంగారం, అతని రహస్యాలు ఇప్పటికీ భూమి లోపల నిద్రపోతున్నాయా, లేదా ఆ రైలు మనకన్నా ముందే ఎవరికో దొరికిపోయిందా? ఇది ఇప్పటికీ చరిత్రలో అత్యంత గూఢమైన మర్మం. ద నాజీ గోల్డెన్ ట్రైన్ మిస్టరీ. ప్రపంచ చరిత్రలో దాగిన ఒక రైలు. దానిలో నిధుల, రహస్యాల లేక శాపమా? ఎవరికి తెలుసు? కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ రహస్యం ఇంకా జీవిస్తుంది. ఆ చీకటి టన్నెల్లో, మట్టి కింద, చరిత్ర గుండెల్లో. ఇలాంటి చారిత్రక రహస్యాల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా నాజీ బంగారపు రైలు నిజంగానే ఉందని నమ్ముతారా? నమ్మితే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.